అందరికీ శుభోదయం. మొన్న జూలై 4వ తారీఖు, ఇవాళ జూలై 6వ తారీఖు. జూలై 4కు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉన్నది. 1776లో జూలై 4న అమెరికా విప్లవం విజయవంతమైన రోజు. అంటే అమెరికాకి స్వాతంత్రం వచ్చిన రోజు అని అర్థం. చాలా మంది అనుకుని ఉండవచ్చు, ఈ విషయం తెలియని వాళ్ళు. అమెరికా అనగానే రంగుల ప్రపంచం, డాలర్ల ప్రపంచం, ఒక రకంగా భూతల స్వర్గం. ఆ దేశానికి ఒక్కసారైనా వెళ్ళి రావాలని, అక్కడ చదువుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని, ఉద్యోగం చేస్తే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చని చాలా మందికి అమెరికాకి వెళ్ళాలని ఒక కల ఉంటుంది. 50 రాష్ట్రాలు కలిగిన అమెరికా, అదేవిధంగా 34 కోట్ల జనాభా ఉన్న అమెరికా. అలాంటి అమెరికాకి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి చాలా మంది వెళుతూ ఉంటారు. ప్రపంచ పెద్దన్నగా భావిస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షులందరూ కూడా. మేము ప్రపంచానికి పెద్దన్నలం, ప్రపంచమంతా మేము చెప్పినట్లు వినాలి. ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ శాంతి ఒప్పందం జరిగినా అక్కడ ఖచ్చితంగా అమెరికా ఉండి తీరాల్సిందే, ఉంటుంది కూడా. ప్రపంచాన్నంతా తన చేతుల్లో పెట్టుకోవాలని అమెరికా నిరంతరం అనుకుంటుంది. ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ఒక హామీ పడతాడట ఎన్నికల ప్రచారం సందర్భంగా. నేను ఒకవేళ అమెరికా అధ్యక్షుణ్ణి అవుతే, మీరు నన్ను ఎన్నుకుంటే అమెరికా అనే ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా ఉంచుతాను అని వాళ్ళ మొదటి వాగ్దానంగా ఉంటుందట. అట్లాంటి అమెరికా 1776 జూలై 4వ తారీఖున స్వాతంత్రం పొందింది. ఎవరి నుంచి స్వాతంత్రం పొందింది? బ్రిటన్. మన దేశాన్ని పరిపాలించిన బ్రిటన్, ప్రపంచాన్ని పరిపాలించిన బ్రిటన్, ఇంగ్లీషు తన మాతృభాషగా కలిగిన బ్రిటన్ ప్రపంచాన్ని పరిపాలించింది. అలాంటి ఇంగ్లాండ్ కింద ఒకానొకప్పుడు అమెరికా ఒక 13 రాష్ట్రాలు వలస ప్రాంతాలు. ఆ వలస ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఇంగ్లాండ్ పరిపాలనలో ఆ ప్రజలకి ప్రాతినిధ్యం లేదు. ప్రాతినిధ్యం కోసం పోరాటం మొదలైంది. ప్రాతినిధ్యం ఉంటేనే పన్ను చెల్లిస్తాం అనే నినాదంతో పోరాటం మొదలైంది. ఆ పోరాటం మెల్లగా రాజుకొని అమెరికా విప్లవానికి దారితీసింది. ఆ అమెరికా విప్లవం జూలై 4వ తారీఖు నాడు విజయవంతమైంది. అంటే ఈ జూలై 4వ తారీఖుకి 250 సంవత్సరాలు నిండింది. 250 సంవత్సరాలు నిండటం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. భారతదేశ స్వాతంత్రానికి 50 ఏళ్ళు ఒక ప్రత్యేకం, 75 ఏళ్ళు ఒక ప్రత్యేకం, 100 ఏళ్ళు ఒక ప్రత్యేకం. ఆ విధంగా 250 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలని అమెరికా అంతా జరుపుకున్నారు. ఇక్కడి వరకు ఓకే. ఈ భూతల స్వర్గంలో నాణ్యానికి ఒకవైపు ధనవంతులు ఉంటారు, మరోవైపు పేదరికం కూడా ఉంటుంది, ఆర్థిక సంక్షోభం కూడా ఉంటుంది, అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయం గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అమెరికా విప్లవానికి 250 ఏళ్ళు అయితే అక్కడ ఉత్సవాలు జరుపుకుంటే ఏమిటి మనకేం ప్రత్యేకతల్లా ఏమిటంటే, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ట్రంప్ అనేటటువంటి ఆయన 250 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల్లో వేడుకల్లో పాల్గొంటూ ప్రసంగించిన ఉపన్యాసం ఇప్పుడు మనకు చర్చ. ఏమన్నాడు ఆయన ఉపన్యాసంలో? కమ్యూనిజం అమెరికా స్వేచ్ఛకి ప్రాణాంతక ముప్పు. మళ్ళీ వినండి. కమ్యూనిజం అమెరికా స్వేచ్ఛకి ప్రాణాంతక ముప్పు. కమ్యూనిజం దేశానికి అతిపెద్ద ప్రమాదం. 2 ప్రపంచ యుద్ధాల కంటే కమ్యూనిజం ప్రమాదం. సెప్టెంబర్ 11వ తారీఖు నాడు అమెరికా టవర్స్ మీద ఉగ్రవాదులు జరిపిన దాడి కంటే కమ్యూనిజం ప్రమాదకరం. కనుక కమ్యూనిజాన్ని తరిమి కొట్టాలి అని మాట్లాడాడు. కమ్యూనిజం ప్రమాదకరం అంటున్నాడు. ఎవరంటున్నారు? అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు. ప్రపంచ పెద్దన్న అంటున్నాడు. వణికిపోతున్నాడు ప్రపంచ పెద్దన్న కమ్యూనిజాన్ని చూసి. నిజానికి కమ్యూనిజం ఎక్కడైనా ఉందా ఇప్పుడు ప్రపంచంలో? ఏ దేశాల్లోనైనా ఉన్నదా సంపూర్ణమైన కమ్యూనిజం? ఎక్కడ లేదు. చైనా కమ్యూనిస్టు దేశం అంటారు, కానీ అది సంపూర్ణంగా క్యాపిటలిస్టు దేశంగా మారిపోయింది. అక్కడ పరిపాలిస్తున్న పార్టీ మాత్రం కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్టు పార్టీ పరిపాలించినంత మాత్రాన కమ్యూనిజం కాదు అది. 1917లో విప్లవం సాధించిన రష్యా 1990 దశకంలో విప్లవం కోల్పోయింది. అక్కడ సామ్యవాదాన్ని కోల్పోయి పెట్టుబడిదారు దేశంగా రష్యా పరిణమించింది. క్యూబా, వియట్నాం చిన్న దేశాలు. ఎంత చిన్న దేశాలు? కొన్ని లక్షల జనాభా ఉన్న దేశాలు. తెలంగాణ ప్రాంతంలో ఒక జిల్లా అంత దేశాలు, ఒక చిన్న రాష్ట్రం అంత దేశాలు. కనుక అమెరికా లాంటి 34 కోట్ల జనాభా, 50 రాష్ట్రాలు ఉన్న ఆ అమెరికా అధ్యక్షుడు కమ్యూనిజం చూసి భయపడుతున్నాడు. ఎక్కడ కమ్యూనిజం లేదు. మన భారతదేశంలో కూడా ఉన్న వాళ్ళు కమ్యూనిజం చూసి భయపడుతున్నారు. కమ్యూనిజం చూసి భయపడుతున్నారు అంటే మావోయిస్టులను చూసి భయపడుతున్నారు. మావోయిస్టులు మార్చి 31వ తారీఖు అంతరించిపోయారని అనుకుంటూ ఇవాళ జూలై 4వ తారీఖు నాడు విప్లవ రచయితల సంఘం పుట్టి 56 సంవత్సరాలు అయింది. ఆ విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సభ జరుగుతూ ఉంటే ఆ సభకి పర్మిషన్ ఇవ్వకుండా రద్దు చేశారు హాల్ మీటింగ్ను కూడా. అంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజాన్ని చూసి భయపడుతున్నారు. ఎందుకింత భయం? ఎక్కడిది కమ్యూనిజం? ఎక్కడి నుంచి వచ్చింది? మీకు అందరికీ తెలుసు కదా. హిట్లర్ పరిపాలించిన జర్మన్ దేశం
1818లో కార్ల్ మార్క్స్ అనే ఒక పిల్లవాడు పుట్టాడు. ఈ కార్ల్ మార్క్స్ పెరిగి పెద్దగై జర్మన్ విశ్వవిద్యాలయంలో చదువుకొని, లా చదువుకొని, ఎకనామిక్స్ చదువుకొని, ఫిలాసఫీ చదువుకొని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో జరుగుతున్న దోపిడీని అర్థం చేసుకున్నాడు. ఆ దోపిడిని అర్థం చేసుకొని ఈ దోపిడీ పోయే మార్గం ఏమిటి అని ఆలోచించాడు. అట్లా ఆలోచించి 1848లో కమ్యూనిస్టు మేనిఫెస్టో రాశాడు. ఆ విధంగా కమ్యూనిజం అనేది ఉనికిలోకి వచ్చింది. కమ్యూనిస్టు ఒక పార్టీ ఉండాలని, ఆ పార్టీ నాయకత్వం కార్మిక వర్గ నాయకత్వం ఉండాలని, ఆ పార్టీకి ఒక ప్రణాళిక ఉండాలని, ఆ ప్రణాళికనే కమ్యూనిస్టు మేనిఫెస్టోని రాశాడు. ఏమిటి కమ్యూనిస్టు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ప్రపంచంలో ఎప్పుడు కూడా రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి దోపిడీ చేసే వర్గం, మరొకటి దోపిడీకి గురయ్యే వర్గం. నిరంతరం దోపిడీకి గురయ్యే వర్గం విముక్తి కోసం ఆలోచిస్తూ ఉంటుంది, ఆరాట పడుతుంటుంది, సంఘర్షణ పడుతుంటుంది, పెనుగులాడుతూ ఉంటుంది. ఈ పెనుగులాట ఎప్పుడో ఒకసారి దోపిడీ వర్గాలని ఓడించి కార్మిక వర్గం, అంటే దోపిడీకి గురయ్యే వర్గం అధికారంలోకి వస్తుంది అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఎందుకు అధికారంలోకి రావాలి? దోపిడీ చేసే వర్గం పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులు మనుషుల శ్రమని దోచుకుంటారు. పెట్టుబడిదారులు మనుషుల రక్తాన్ని వస్తువులుగా మార్చుకుంటారు. సరైన జీతాలు ఇవ్వరు, ఎక్కువ పని గంటలు పని చేయించుకుంటారు. దుర్భరమైన జీవితాలని కంపెనీల్లో, కార్ఖానాల్లో దుర్భరమైన జీవితం ఉంటుంది. అలాంటి జీవితాన్ని చూసిన కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారులు కోటీశ్వరులుగా మారుతున్నారు, రోజు పనిచేసిన కార్మికులు పేదలుగా మిగిలిపోతున్నారు. ఈ అంతరం ఏమిటి అని ఆయన ఆలోచించి అర్థశాస్త్రాన్ని రాసి, టాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని రాసి ఈ ప్రపంచానికి అర్థం చేయించాడు. అందుకే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక పోరాటాలు జరిగాయి. అదే అమెరికాలో చికాగో నగరంలో 1886, అంటే అప్పటికి కార్ల్ మార్క్స్ జీవించి లేడు, మరణించాడు. 1883లోనే కార్ల్ మార్క్స్ మరణించాడు. కానీ 1885, 86 ఈ టైంలో ఉజ్వలమైన ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చిన ఒక పోరాటం నడిచింది. ఆ పోరాటమే మేడే ఒకటి. ప్రపంచం అంతా మేడేని జరుపుకుంటది కదా, ఆ మేడే ఒకటి. కార్మికులందరూ కలిసి ఒక దగ్గర సమావేశం అయితే, ఆ సమావేశం మీద పోలీసులు వచ్చి బాంబులు వేసి అందులో ఒక 7 మంది చనిపోతే, చనిపోవడానికి కారణం ఈ కార్మికులు అని చెప్పి కార్మికుల నాయకులను పట్టుకొని ఒక 7 మందిని ఉరిదీశారు. అదే ప్రపంచ చరిత్రలో మేడేగా చరిత్రకెక్కింది. ఆ ఉరిదీయబడ్డ కార్మికుల నెత్తురు ఎగిరేసిన ఎర్రని జెండాగా మారింది. ప్రపంచమంతా అట్లా కమ్యూనిజం వ్యాపించింది. దీనికి కార్ల్ మార్క్స్ రూపొందించిన సిద్ధాంతం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఆయన రాసిన టాస్ క్యాపిటల్, ఈ 2 పుస్తకాలు ప్రామాణికమైన పుస్తకాలు. కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేశారు. ఎందుకోసం పోరాటాలు చేశారు? కంపెనీల్లో 18 గంటలు పనిచేసేవాళ్ళు కార్మికులు. 18 గంటల పని దినం, విశ్రాంతి లేదు. 24 గంటల్లో 18 గంటలు పనికి పోతే మిగిలేది కేవలం 6 గంటలే. ఈ 6 గంటల్లో నిద్ర, ఈ 6 గంటల్లో విశ్రాంతి, ఈ 6 గంటల్లో కాలకృత్యాలు తీర్చుకోవటం, భోజనం చేయటం, మొత్తం ఈ 6 గంటల్లోనే 18 గంటలు కార్మికుల శ్రమని పెట్టుబడిదారులు జలగల్ల పీల్చుకారు. ఈ జలగల్ల పీల్చేసినటువంటి సందర్భాన్ని చూసి మాకు 8 గంటల పని దినం కావాలి, మాకు విశ్రాంతి కావాలి అనే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పోరాటం జరిగింది. 18 గంటల పని దినాన్ని 8 గంటలకు తగ్గించింది ఎవరి ప్రపంచంలో? కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు పార్టీ, సామ్యవాదం. పెట్టుబడిదారులు కాదు. దీనిక ప్రపంచంలో ఇవాళ 800 కోట్ల జనాభా ఉంటే 800 కోట్ల జనాభాలో తప్పనిసరిగా 600 కోట్ల జనాభా కార్మికులు, శ్రామికులుగా ఉంటారు. 80% జనాభా కార్మికులు, శ్రామికులుగా ఉంటారు. ఈ కార్మికుల గురించి, శ్రామికుల గురించి ఆలోచించి వాళ్ళ పని గంటలు తగ్గించినందుక కమ్యూనిజం అంటే ముప్పు. మనుషులందరూ సమానంగా ఉండాలి, సమసమాజం ఉండాలి, ప్రతి ఒక్కరు పని చేయాలి, పని చేసిన ప్రతి ఒక్కరు ప్రతిఫలం దక్కాలి అన్నందుక కమ్యూనిజం ముప్పు అని ట్రంప్ మాట్లాడుతున్నాడు. కమ్యూనిజం స్వేచ్ఛనిచ్చింది, సమానత్వాన్ని ఇచ్చింది, పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా పోరాటం నడిపింది. సామ్రాజ్యవాదం ఏం కోరుకుంటుంది? పెట్టుబడిదారులు ఏం కోరుకుంటారు? నిరంతరం యుద్ధం జరగాలని కోరుకుంటారు. ఎందుకు? తాము తయారు చేసిన వస్తువులు అమ్ముడబోవాలి, తాము తయారు చేసిన ఆయుధాలు, సబ్బులు, రకరకాల వస్తువులు, బట్టలు, ఇవన్నీ ప్రపంచంలో ప్రజలు కొనుక్కోవాలని కోరుకుంటారు. డబ్బులున్నా లేకపోయినా బలవంతంగా మార్కెట్లో దోసేసి వాటిని అమ్ముకొని లాభాలు సంపాదిస్తారు. అలా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా, యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రజలను రక్షించినందుక కమ్యూనిజం ముప్పు. 1917లో రష్యాలో విప్లవం జరిగింది. మార్క్స్ రాసిన క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆధారంగా లెనిన్ నాయకత్వంలో విప్లవం జరిగి అక్కడ విప్లవం సక్సెస్ అయింది, విజయవంతమైంది, సామ్యవాదం ఏర్పడ్డది. నిజానికి ఆనాడు కవులు రాశారు,
పదండి ముందుకు తోసుకుపోదాం పైకి, వినిపించలేదా మరో ప్రపంచపు కంచునగారు, కనిపించలేదా ఎర్ర బావుటపు నిగనిగలు అని రాశాడు. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని శ్రీశ్రీ రాశాడు. ఇది ఒక భూతల స్వర్గం. స్వర్గం అంటే పై లోకంలో ఉందని భ్రమపడతారు, ఎక్కడ లేదు. కానీ మన కళ్ళ ముందే కమ్యూనిజం ఏర్పడింది, సామ్యవాదం ఏర్పడింది. రష్యాలో మనుషులందరూ స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సమానత్వంతో జీవిస్తున్నారు. కనుక ప్రపంచమంతా రష్యాలాగా కమ్యూనిజం రావాలని కవులు, మేధావులు, మధ్యతరగతి జీవులు కోరుకున్నారు. అలాంటి రష్యా కమ్యూనిస్ట్ రష్యా. అమెరికా అనేక కుట్రలు చేసి రష్యాలో కమ్యూనిజం లేకుండా కూల్చేశారు. చైనా అత్యంత వెనుకబడిన దేశం, ఇండియా కన్నా వెనుకబడిన దేశం. ఇండియాకి 1947లో స్వాతంత్రం వస్తే చైనాకి 1949లో స్వాతంత్రం వచ్చింది. ఇండియా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే చైనా జపాన్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. చైనా దేశాన్ని ఇంగ్లాండ్, రష్యా, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇన్ని దేశాలు పంచుకొని చైనాను దోపిడీ చేశాయి. నల్లమందు వండించి ఆ నల్లమందు ఆ ప్రజల్ని మత్తులో ఉంచి అక్కడున్న సంపదనంతా దోచుకెళ్తున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మావో నాయకత్వం వహించి రెడ్ ఆర్మీని ఏర్పాటు చేసి పోరాటం చేసి జపాన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి అక్కడ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అత్యంత కడు పేదరికములో ఉన్న చైనా, ఎక్కువ జనాభా ఉన్న చైనా ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1గా ఎలా ఎదిగింది? కమ్యూనిజం వలన ఎదిగింది, సామ్యవాదం వలన ఎదిగింది. పక్కనే ఇండియా ఉంది. 145 కోట్ల జనాభాలో ఇండియాలో 30% అంటే 50 కోట్ల మంది దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. చైనాలో కమ్యూనిజం పేరు మీద 80 కోట్ల మంది పేదవాళ్ళు సమాజంలో అన్ని అవసరాలు తీరే మనుషులుగా మారారు. పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలో అనేక సర్వేలు 80 కోట్ల మంది ప్రజలని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన ఏకైక వ్యవస్థ కమ్యూనిజం. మనుషుల్ని పేదరికంలోకి నెట్టే వ్యవస్థ పెట్టుబడిదారి విధానం. అందుకే భయపడుతున్నాడు ఆయన. ఎందుకు భయపడుతున్నాడు? దేశంలో సంక్షోభం వచ్చింది, అమెరికాలో సంక్షోభం వచ్చింది, ప్రపంచం అంతా సంక్షోభం వచ్చింది. కోవిడ్ తర్వాత పెట్టుబడిదారులు సంక్షోభానికి గురయ్యారు, ఆర్థిక వ్యవస్థలు సంక్షోభానికి గురయ్యాయి, నిరుద్యోగం పెరిగింది, ఉత్పాదకత లేదు సరిగ్గా, ప్రజలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ నిత్యావసర ధరలు కొనుక్కోలేక రోజుకు ఒక పూట మాత్రమే తినే పరిస్థితి ఉన్నది. ఈ స్థితి నుంచి, ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయడం ఎలా అని ఆలోచించకుండా ఒకసారి ఇరాన్తో యుద్ధం అంటాడు, ఇంకొకసారి పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసే యుద్ధానికి సపోర్ట్ చేస్తాడు, ఇంకొకసారి పాకిస్తాన్ అంటాడు, మరోసారి చైనా అంటాడు, ఇంకోసారి ఆఫ్ఘనిస్తాన్ అంటాడు. యుద్ధాల మీద ఆధారపడి ఆ దేశంలో ఉన్న సంక్షోభం బయటికి రాకుండా ఆయన అలా కప్పి పెడుతున్నాడు. అందుకే అమెరికాలో ఇవాళ టాస్ క్యాపిటల్ ప్రింట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. దాన్ని ప్రింటింగ్ చేయటం, టాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని మొట్టమొదలు 1867లో మొదటి సంపుటం వచ్చింది, 1885లో రెండో సంపుటం వచ్చింది, 1894లో మూడో సంపుటం వచ్చింది. 3 భాగాలు ఉన్నటువంటి ఆ పుస్తకం మార్క్స్ జీవించి ఉన్న కాలంలో ఒకటే భాగం వచ్చింది. తర్వాత ఆయన రాసుకున్న నోట్స్ అంతా కలిపి తన మిత్రుడు ఎంగెల్స్ తర్వాత తీసుకొచ్చాడు. ఆ పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకం, టాస్ క్యాపిటల్ పుస్తకం విపరీతంగా అమ్ముడబోతుంది అమెరికా మార్కెట్లో. విశ్వవిద్యాలయాల్లో ఆ దేశంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆ దేశంలో ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆ దేశంలో మేధావులు ఎక్కువ ఉంటారు. అందుకే అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఉన్న మేధావులు ఏం ఆలోచిస్తున్నారంటే, క్యాపిటలిజం సంక్షోభంలో పడిపోతుంది, నిరంతరం సంక్షోభంలో పడుతున్న క్యాపిటలిజానికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే కమ్యూనిజం మాత్రమే అని ఆలోచిస్తున్నారు. అందుకే నిరుద్యోగ యువత, పేదరికంలో ఉన్న మనుషులు, అన్నం లేని మనుషులు వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు. కనుక ట్రంప్ దేశ అధ్యక్షుడు ఎక్కడ కమ్యూనిజం వస్తుందో, ఎక్కడ కార్మిక పోరాటాలు వస్తాయో అని భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు. కనుక ప్రపంచ శాంతికి, ప్రపంచ సమానత్వానికి, ప్రపంచ స్వేచ్ఛకి ఏకైక మార్గం ఏమిటి అంటే కమ్యూనిజం అని మళ్ళీ 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 రుజువు అవుతుంది. చెరబండరాజు రాశాడు, సోషలిజం స్వప్నసీమ కానే కాదు నిజం సుమా. సోషలిజం స్వప్నసీమ కానే కాదు నిజం సుమా. ఆకలంత సహజమది, అన్నమంత అవసరమది అన్నాడు. సోషలిజం అంటే కమ్యూనిజం తీసుకొచ్చేది, కమ్యూనిస్టు పార్టీ తీసుకొచ్చేది సోషలిజం. అలాంటి సోషలిజమే ప్రపంచ గమనాన్ని మార్చగలుగుతుంది. కనుక రష్యాలో సోషలిజం కూలిపోయి ఉండవచ్చు, చైనాలో సోషలిజం క్యాపిటలిజంగా మారి ఉండొచ్చు, వియత్నంలో పాక్షికంగా అమలవుతుండొచ్చు, క్యూబాలో పాక్షికంగా అమలవుతుండొచ్చు. ఈ పాక్షికంగా అమలవుతున్న వీటిని చూసే ఆయన అంతగా భయపడుతున్నాడు. కనుక మిత్రులారా గమనించండి, ఆయన కమ్యూనిజం ప్రమాదం అన్నాడంటే పాక్షిక కమ్యూనిజం ఏ దేశాల్లో అమలవుతున్నదో ఆ దేశాల మీద యుద్ధం చేయబోతున్నాడు అనే ఒక పెద్ద ప్రమాదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక మాట మాట్లాడినంటే ఇరాన్లో అణు ఆయుధాలు ఉత్పత్తి చేస్తున్నారంటే
దాని అర్థం ఆయన నోటి నుంచి వచ్చిందంటే అక్కడ మేము యుద్ధం చేయబోతున్నామని. కనుక రేపు పక్కనే ఉన్న క్యూబా మీద ఆయన గురిపెట్టి ఉన్నాడు. అందుకే ప్రపంచ ప్రజలారా, కార్మికులారా, శ్రామికులారా, శ్రమజీవులారా ఆలోచించండి. ఈ ప్రపంచ గమనాన్ని మీరే నిర్దేశించగలరు.